మ్యాగ్సేఫ్ ఛార్జర్‌కి రెగ్యులర్ వైర్‌లెస్ ఛార్జర్స్‌తో కంపేర్ చేసుకుంటే అడ్వాంటేజెస్ ఏమున్నాయా అంటే యెస్. మామూలుగా మన వైర్‌లెస్ ఛార్జర్స్ అన్నిట్లో ఉండే కామన్ ప్రాబ్లమ్ ఏందంటే అలైన్‌మెంట్. మనం వైర్‌లెస్ ఛార్జర్ అంటేనే కాయిల్ ఉంటుంది. మన ఫోన్ దాని మీద పెట్టినప్పుడు అది కరెక్ట్‌గా అలైన్ అవ్వకపోతే సరిగ్గా ఛార్జ్ చేయదు. కానీ మ్యాగ్సేఫ్ ఛార్జర్‌లో ఇష్యూ ఉండదు. ఎస్పెషల్లీ ఐఫోన్ 12 సిరీస్‌లో. మనం మ్యాగ్సేఫ్ ఛార్జర్‌ని దగ్గరగా తీసుకురాగలం ఫోన్ దగ్గరికి ఆటోమేటిక్‌గా అలైన్ అవుతుంది. అటాచ్ అయిపోతుంది. సో, అలైన్‌మెంట్ సరిగ్గా లేకపోతే ఛార్జ్ సరిగ్గా అవ్వదు. అలానే మ్యాగ్సేఫ్ ఛార్జర్ అన్ని ఐఫోన్స్‌ని ఒకే విధంగా ఛార్జ్ చేస్తుందంటే ఆన్సర్ ఈస్ నో. నేను నో చెప్పానని చెప్పి మీరు వీడియోని డిస్‌లైక్ చేయొద్దు. ఓన్లీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతే. యాపిల్ ఏం చెప్తుందంటే ఈ మ్యాగ్సేఫ్ ఛార్జర్ ఓన్లీ ఐఫోన్ 12 మోడల్స్‌కి మాత్రమే క్విక్కర్‌గా వైర్‌లెస్ ఛార్జింగ్ చేస్తుంది. క్విక్కర్‌గా అంటే 15 వాట్స్ పీక్ పవర్‌తో ఛార్జ్ చేస్తుంది. అదే మన నాన్ ఐఫోన్ 12 మోడల్స్ తీసుకుంటే 7.5 అరౌండ్ 7.5 ఉండొచ్చు. 15 వాట్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో పీక్ పవర్ అనేది ఉండదు. ఐఫోన్ 12 మోడల్స్‌తో కంపేర్ చేసుకుంటే నాన్ ఐఫోన్ 12 మోడల్స్‌ని మ్యాగ్సేఫ్ ఛార్జర్ చాలా స్లోగా ఛార్జ్ చేస్తుంది. ఎంత స్లోగా అంటే రెగ్యులర్ వైర్‌లెస్ ఛార్జర్స్ కంటే కూడా స్లోగా చేస్తుంది. నేను రీసెంట్‌గా ఫాస్ట్ ఛార్జింగ్ గురించి ఒక వీడియో చేశాను. అందరూ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఏది ఎంత టైం పడుతుంది ఛార్జ్ చేయడానికని. సో, మనం ఇంకోటి దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే వైర్‌లెస్ ఛార్జర్ ఎప్పుడు ఫాస్ట్ ఛార్జర్ కాదు. అట్‌లీస్ట్ ఇప్పుడున్న టెక్నాలజీ తోటి. సో, ఫాస్ట్ ఛార్జ్ కావాలి అనుకుంటే మాత్రం ఆల్వేస్ ప్రిఫర్ వైర్డ్ ఛార్జింగ్. ఒకవేళ మీరు ఐఫోన్ 12 సిరీస్ మోడల్స్ యూజ్ చేస్తుంటే మ్యాగ్సేఫ్ ఛార్జర్ అనేది యూజ్ చేయొచ్చు. ఇది 15 వాట్స్ పవర్ తోటి ఛార్జ్ చేస్తుంది. అది కూడా పీక్ పవర్ అనమాట. అంటే కంటిన్యూస్‌గా 15 వాట్స్ తీసుకోదు. మాక్సిమం ఆఫ్ 15 వాట్స్ తీసుకుంటుంది. వైర్‌లెస్ ఛార్జర్స్ వైర్డ్ ఛార్జర్స్‌తో కంపేర్ చేసుకుంటే ఎందుకు ఫాస్ట్‌గా ఛార్జ్ చేయవు అంటే లాస్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. సో, ఈ జనరేట్ అయ్యే ఎనర్జీ మొత్తం కూడా యుటిలైజ్ అవ్వదు. ఎనర్జీ అనేది లూజ్ అవుతుందన్నమాట. ఒకవేళ మీరు నాన్ ఐఫోన్ 12 మోడల్స్ యూజ్ చేస్తుంటే అంటే 11 ప్రో మ్యాక్స్ నుంచి బిలో 11 ప్రో గానీ, 11 గానీ, 10R గానీ, 8 గానీ అంటే మనకి జనరల్‌గా వైర్‌లెస్ ఛార్జింగ్ అనేది ఐఫోన్ 8 నుంచి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. వీటికి వర్క్ అవుతుంది. కానీ అనుకున్న దానికంటే చాలా చాలా స్లోగా అవుతుంది. ఎంత స్లోగా అవుతుందో చెప్పాను. రెగ్యులర్ వైర్‌లెస్ ఛార్జర్స్ కంటే కూడా చాలా స్లోగా ఛార్జ్ చేస్తుంది. సో, మీరు మ్యాగ్సేఫ్ కొనాలంటే మాత్రం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి. మ్యాగ్సేఫ్ ఛార్జర్ ఎలా యూజ్ చేయాలి, ఎలా వర్క్ అవుతుంది దాని గురించి యాపిల్ కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ లేదా కొన్ని టిప్స్ ఇచ్చింది. అవన్నీ చూద్దాం. సో, మొట్టమొదటి ఇన్‌స్ట్రక్షన్ ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా ఓన్లీ ఐఫోన్ 12 సిరీస్ మోడల్స్ మాత్రమే మ్యాగ్సేఫ్ ఛార్జర్ అనేది ఎఫిషియెంట్‌గా ఛార్జ్ చేస్తుంది. సో, ఎఫిషియెంట్‌గా అంటే మాక్సిమం 15 వాట్స్ పీక్ పవర్‌ని తీసుకుంటుంది. సో, నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ ఏంటంటే ఐఫోన్ 12 మినీకి ఎక్సెప్షన్ ఉంది. ఐఫోన్ 12 గానీ, 12 ప్రో గానీ, 12 ప్రో మ్యాక్స్‌లో గానీ అయితే మాక్సిమం పీక్ పవర్ 15 వాట్స్ తీసుకుంటుంది. కానీ 12 మినీకి అయితే మాత్రం మాక్సిమం పీక్ పవర్ వచ్చేసి 12 వాట్స్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే బ్యాటరీ కెపాసిటీ కూడా తక్కువ. దానివల్ల ఇష్యూ ఉండకపోవచ్చు. కానీ 15 వాట్స్ అయితే తీసుకోవచ్చు 12 మినీకి. అలానే మ్యాగ్సేఫ్ ఛార్జర్ ఎఫిషియెంట్‌గా పనిచేయాలంటే అడాప్టర్ వచ్చేసి ఖచ్చితంగా యూఎస్‌బీ-సి ఉండాలి. యూఎస్‌బీ అడాప్టర్స్ పనిచేయవు. అలానే మ్యాక్ గానీ, పీసీ గానీ ఉంటే యూఎస్‌బీ-సి పోర్ట్ ఉంటే దాన్ని కనెక్ట్ చేసి కూడా మ్యాగ్సేఫ్ ఛార్జ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే మనం ఛార్జ్ చేసేటప్పుడు మ్యాగ్సేఫ్ ఛార్జర్ తోటి ఫస్ట్ పవర్ అడాప్టర్‌ని సాకెట్‌లో పెట్టాలి లేదా పవర్ ఆన్ చేయాలి. తర్వాత మాత్రమే మ్యాగ్సేఫ్ ఛార్జర్‌ని ఫోన్‌కి అటాచ్ చేయాలి. దీనివల్ల మాక్సిమం సేఫ్ పవర్ ఎంత డెలివరీ చేయాలనేది డిటర్మైన్ చేస్తుంది. ఒకవేళ మనం మ్యాగ్సేఫ్ ఛార్జర్‌ని ఫోన్‌కి అటాచ్ చేస్తే ఫస్ట్ తర్వాత మనం పవర్ సాకెట్‌ని అది అడాప్టర్‌ని పవర్ సాకెట్‌లో పెడితే లేదా పవర్ ఆన్ చేస్తే అలాంటి కేసుల్లో మనం ఛార్జర్‌ని డిటాచ్ చేయాలి ఫోన్ నుంచి. 3 సెకండ్స్ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ మ్యాగ్సేఫ్ ఛార్జర్‌ని ఫోన్‌కి అటాచ్ చేసి ఛార్జ్ చేసుకోవచ్చు. అలానే కొంతమందికి అలవాటు ఉంటుంది. ఫోన్‌కి, కేస్‌కి మధ్యలో మనం బ్యాంక్ కార్డ్స్ పెడతాం. క్రెడిట్ కార్డ్ గానీ, డెబిట్ కార్డ్ గానీ. అలా పెట్టి మ్యాగ్సేఫ్ ఛార్జర్‌తో ఛార్జ్ చేస్తే ఆ మ్యాగ్నెటిక్ స్ట్రిప్ అనేది డ్యామేజ్ అవ్వచ్చు. సో, అలా పెట్టి ఛార్జ్ చేయొద్దు. మ్యాగ్సేఫ్ ఛార్జర్‌తో ఛార్జ్ చేసేటప్పుడు ఫోన్ కొంచెం వార్మ్ అవ్వచ్చు. అది కామన్ అది. ఒకవేళ టూ వార్మ్‌గా అయితే మాత్రం లేదంటే బాగా హాట్‌గా అయినా సరే 80% తర్వాత ఛార్జింగ్ అనేది స్లో అవుతుంది. ఎందుకు బ్యాటరీ లైఫ్ స్పాన్ ప్రొటెక్ట్ చేయడానికి. నా పర్సనల్ టిప్ ఏంటంటే మ్యాగ్సేఫ్‌తో ఛార్జ్ చేస్తున్నా లేదా వైర్ పెట్టి ఛార్జ్ చేసినా సరే బెడ్ మీద ఎప్పుడు పెట్టొద్దు. అంటే క్లాత్ ఐటమ్స్ మీద ఎప్పుడు పెట్టొద్దు. హీట్ డిసిపేట్ అవ్వదు. చాలా హాట్‌గా అవుతుంది. బ్యాటరీ పాడైపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది ఛార్జింగ్ పెట్టి పిల్లో కింద కూడా పెడతారు. సో, అలా ఎప్పుడు చేయొద్దు. ఇవే కాదు ఫోన్సే కాదు ల్యాప్‌టాప్స్ కూడా ఎప్పుడు బెడ్ మీద పెట్టొద్దు. హీట్ డిసిపేట్ అవ్వదనమాట. దానివల్ల లోపల ఫ్యాన్ పాడైపోతుంది. కంపోనెంట్స్ పాడైపోతాయి. టేబుల్ మీద పెట్టి ఛార్జ్ చేసుకోవచ్చు లేదా ఫ్లోర్ మీద పెట్టి ఛార్జ్ చేసుకోవచ్చు. మీరు గమనించండి. మీరు ఎట్లా ఛార్జ్ చేసినా సరే హీట్ అనేది జనరేట్ అవుతుందా లేదా బాగా హాట్‌గా అయిందంటే మాత్రం బ్యాటరీ లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. యాపిల్ లెదర్ కేసెస్ కూడా రిలీజ్ చేసింది. సిలికాన్ కేస్ అండ్ క్లియర్ కేసెస్‌తో పాటుగా. కానీ లెదర్ కేస్ యూజ్ చేసి మ్యాగ్సేఫ్ ఛార్జ్ చేయొచ్చు. కానీ దానివల్ల ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే యాపిలే చెప్తుంది. ఇప్పుడు సర్క్యులర్ రింగ్స్ ఉన్నాయి కదా! మ్యాగ్నెటిక్ సర్కిల్స్. అలానే పైన ఒక షేప్ అనేది ఇంప్రింట్స్ అనేవి పడతాయి అనమాట. లెదర్ కేస్ మీద పడటానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తుంది. ఒకవేళ లెదర్ కేస్ కొని మీరు మ్యాగ్సేఫ్ ఛార్జ్ చేయాలనుకుంటే మాత్రం అది గుర్తుపెట్టుకోండి. సిలికాన్ కేస్‌కి అయితే ఇలా జరుగుతుందనేది చెప్పలేదు. మేబీ అవ్వచ్చేమో. నాకైతే ఇంతవరకు అవ్వలేదు. ఒకవేళ మనం చాలా ఫాస్ట్‌గా ఛార్జ్ చేయాలని లైట్నింగ్ కేబుల్ ప్లస్ మ్యాగ్సేఫ్ ఛార్జర్ కూడా పెట్టామంటే ఓన్లీ లైట్నింగ్ కేబుల్ ద్వారా మాత్రమే ఛార్జింగ్ అవుతుంది. ఒకవేళ మన ఐఫోన్‌ని మ్యాగ్సేఫ్ ఛార్జర్‌తో ఛార్జ్ చేస్తూ లైట్నింగ్ యాక్సెసరీస్ యూజ్ చేస్తే అంటే హెడ్‌ఫోన్స్ కనుక యూజ్ చేస్తుంటే మాక్సిమం పీక్ పవర్ అనేది 7.5 వాట్స్‌కి డ్రాప్ అవుతుంది. ఇది రెగ్యులేటరీ స్టాండర్డ్స్ అనమాట. మ్యాగ్సేఫ్ ఛార్జింగ్ చేయాలంటే ఖచ్చితంగా యూఎస్‌బీ-సి అడాప్టర్ ఉండాలని చెప్తుంది. అలానే 9 వోల్ట్స్ 2.2 యాంపియర్స్ లేదా 2.56 యాంపియర్స్ కానీ అంతకంటే ఎక్కువ ఉన్న రేటింగ్ ఉంటే మనం యూజ్ చేయొచ్చు అడాప్టర్స్‌ని. యాపిల్ రికమెండ్ చేసేది 20 వాట్స్ అడాప్టర్. అలా అని చెప్పేసి మనం 61 వాట్స్ అడాప్టర్ అంటే మ్యాక్‌బుక్ ప్రో అడాప్టర్ యూజ్ చేస్తే ఎక్కువ వాటేజ్ తోటి ఛార్జ్ అవుతుందేమో అనుకోని మనం ఛార్జ్ చేసినా సరే
మ్యాక్సిమం పీక్ పవర్ వచ్చేసరికి మాత్రం మనకి 15 వాట్స్ మాత్రమే తీసుకుంటుంది. అదే ఐఫోన్ 12 మినీలో అయితే మ్యాక్సిమం 12 వాట్స్ పవర్. ఇవి యాపిల్ చెప్పిన టిప్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ. ఇంకా గమనించింది ఇంకోటి ఏంటంటే మామూలుగా మన లైట్నింగ్ కేబుల్తో ఛార్జ్ చేస్తుంటే 1 మీటర్ కేబుల్ అనుకుందాం, ఫుల్ 1 మీటర్ కేబుల్ యూస్ చేసుకోవచ్చు. కానీ మ్యాక్సేఫ్ ఛార్జర్తో ఛార్జ్ చేస్తుంటే అది సెంటర్లో ఉంటుంది కాబట్టి కొంచెం కేబుల్ అనేది తగ్గిపోతుంది, డిస్టెన్స్ తగ్గిపోతుంది. సో ఇలా ఛార్జింగ్ పోర్ట్కి అంటే సాకెట్కి మన ఫోన్కి డిస్టెన్స్ ఎక్కువ ఉంటే మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది. మ్యాక్సేఫ్ ఛార్జర్తో పాటుగా మ్యాక్సేఫ్ డియో ఛార్జర్ అని అనౌన్స్ చేసింది యాపిల్. సో దాంతో మన ఫోన్ని ప్లస్ వాచ్ని ఒకేసారి ఛార్జ్ చేసుకోవచ్చు. అది ఇంకా రిలీజ్ అవ్వలేదు, సో తొందరలో రిలీజ్ అవ్వచ్చు. దాని ప్రైస్ అరౌండ్ 13,900 ఉంటుంది. మ్యాక్సేఫ్ ఛార్జర్ వచ్చేసి మనకి 4,900. వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే సేఫ్. జై హింద్.